ఒకప్పుడు సినిమాల సక్సెస్‌ని ఎన్ని రోజులు బొమ్మాడింది అన్న దాన్ని బట్టి నిర్ణయించేవారు. 100 రోజులు ఆడితే హిట్, అంతకన్నా ఎక్కువ ఆడితే అంతగా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వగేరా వగేరా. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ ఎరాలో 100 రోజుల సీన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీకి కూడా ఉండడం లేదు. 2-3 వారాల్లోనే పెద్ద పెద్ద చిత్రాలు కూడా ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. ఇక ఇలాంటి స్థితిలో తాజాగా బాలీవుడ్ ఫాలో అవుతున్న ట్రెండ్ మరింత విడ్డూరంగా ఉంది. తమ సినిమాలు నిజంగా ఎంత కలెక్షన్లు సాధించాయనే విషయం పక్కనబెట్టి బీభత్సమైన ప్రచారంతో బాలీవుడ్ బిగ్ మూవీస్ని ఆయా ఫిల్మ్ మేకర్స్ సూపర్ హిట్లుగా చలామణి చేస్తున్నారు. గత కొద్ది నెలల్లోనే షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాలు ఇలాంటి ప్రచారంతో ఓదరగొట్టాయి. జవాన్, పఠాన్ సినిమాలు కొందరికి నచ్చితే కొందరికి నచ్చలేదు. చాలామంది పెదవి విరవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే జవాన్, పఠాన్ మూవీ మేకర్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. బాలీవుడ్ మీడియా కూడా షారుఖ్ ఖాన్కి ఈ సంవత్సరం 2 బ్లాక్ బస్టర్స్ అంటూ పబ్లిసిటీని పీక్స్కి తీసుకువెళ్తోంది. అంతేకాదు 2023లో జవాన్, పఠాన్ విజయాల తర్వాత డంకీతో వస్తున్నాడని కూడా నానా హంగామా చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ని తక్కువ చేసి చూపే సాహసం కూడా కొన్ని వర్గాల మీడియా ట్రై చేస్తోంది. డిసెంబర్ 21న డంకీ విడుదల ఉండగా 22వ తేదీన సలార్ వస్తోంది. అందుకే ఈ 2 సినిమాల టోటల్ స్క్రీన్స్, షోస్ విషయంలో జోరుగా చర్చ సాగుతోంది. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన డంకీ ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగులతో హల్చల్ చేస్తోంది. 9665 షోస్ అడ్వాన్స్ బుకింగులతో కొనసాగుతున్నాయి. మరోవైపు సలార్కి మాత్రం 4338 షోస్ కొనసాగుతున్నాయి. అంటే డంకీలో సగం మాత్రమే సలార్కి ఉన్నాయన్నమాట. అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా ఇప్పటి వరకు సలార్ 6 కోట్లకు పైగా రాబట్టగా డంకీ 7.5 కోట్లకు పైగా వసూలు చేసింది. డంకీ కేవలం హిందీలో మాత్రమే విడుదలవుతుండగా సలార్ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ వంటి భాషల్లోనూ రిలీజ్కి రెడీ అవుతోంది. అయినా కూడా షారుఖ్ ఖాన్ స్టారర్ డంకీని అడ్వాన్స్ బుకింగుల్లో, షోస్ తాలూకు సంఖ్యలో బీట్ చేయలేకపోతోంది. బాలీవుడ్ మీడియాలో ఓ వర్గం కింగ్ ఖాన్ కోసం ఈ వార్తను మరింత మసాలా వేసి ప్రచారం చేస్తోంది. అప్పట్లో బ్రహ్మాస్త్ర, తరువాత టైగర్ 3, జవాన్, పఠాన్ ఇలా హిందీ సినిమాలు చాలా వరకు కాకి లెక్కలు చెప్పేస్తున్నాయి. నిజంగా వస్తున్నది ఎంతో, వీళ్ళు చెప్తున్నది ఎంతో గట్టిగా తేల్చేవాడు ఎవడూ లేడు. కాబట్టి సలార్ మీద డంకీదే పైచేయి అనే వార్తల్ని అంత సీరియస్గా తీసుకోవద్దని చాలామంది నెటిజన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి మరి క్రిస్మస్ వీకెండ్లో 2 భారీ చిత్రాల భవిష్యత్తుని ప్రేక్షకులు ఏ విధంగా నిర్ణయిస్తారో.